Hello everyone. So today we are going to discuss future tense. In the future tense, the first one is simple future. So right now we are discussing simple future. So let us see what is simple future. This form is derived by the addition of shall or will to the verb base. Though shall and will are often used indiscriminately, the strict rule is that simple futurity, colorless future, is indicated by shall in the first person and by will in the second and third person. So we knew that for the first person pronoun what? I and we. So we use what? Shall as per the grammar. So if you take the he, she, it, they, and second person you. So for these all we use what? Will. We use will. Right. Come to the examples. First, I shall dictate the passage to you. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? I shall dictate the passage to you. For I is what? Subject. Shall is a helping verb or auxiliary verb. Right. Dictate the passage to you. Right. I అనే ప్రొనౌన్కి మనం ఏం యూజ్ చేసాం ఇక్కడ అంటే shall అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసాం. రైట్. And if you take the we also first person, ఏం యూజ్ చేస్తున్నాం ఇక్కడ? Shall. Right. The remaining all object. And interrogative, if you take you, for you is a second person. For you, what will come? Will as a auxiliary verb. Right. And for he, third person, we use will. And for they, plural pronoun, we use will. Means subject, shall or will. Shall is for first person pronoun I and we, and will is for second and third person pronouns we use. So this we have one terminology for this process, colorless future or simple futurity అంటాం. రైట్. నార్మల్గా మనకు తెలిసిన ప్రాసెస్ అనేది ఇది. బట్ మనకి ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా రైట్ ఖచ్చితంగా మనం మాట్లాడడానికి లేదా ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయడానికి వీ హ్యావ్ వన్ మోర్ ప్రాసెస్. రైట్. దట్ ఈజ్ ఇన్వర్షన్ అంటాం. ఇన్వర్షన్ అంటే ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్కి మనం ఏం వాడతామంటే యాజ్ పర్ ద రూల్ మనం షెల్ వాడాం, బట్ ఇక్కడ విల్ వస్తుంది. రైట్. వి గెట్ వాట్ హ్యాస్ బీన్ కాల్డ్ ద కలర్డ్ ఫ్యూచర్ బై యూజింగ్ విల్ అనేది దేనికి? ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ ఐ అండ్ వీకి ఏమొస్తుంది? విల్ వస్తుంది. అండ్ షెల్ ఈజ్ ఫర్ వాట్? సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ ప్రొనౌన్. రైట్. యూ, హీ, షీ, ఇట్ అండ్ దే. రైట్. వీటికి ఏమొస్తుంది? షెల్ వస్తుంది. అంటే ప్రీవియస్ స్లైడ్లో మనం ఏం డిస్కస్ చేసాం? ఐ మరియు వీకి షెల్ రావాలి. రైట్. ద రిమైనింగ్ ఆల్కి విల్ రావాలి. బట్ ఇన్ దిస్ షెల్ ఈజ్ ఫర్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ అండ్ విల్ ఈజ్ ఫర్ ఫస్ట్ పర్సన్. ఎందుకు అలా వస్తుంది అంటే సో టు ఇన్స్ట్రక్ట్ అంటే మనం ఖచ్చితంగా నొక్కి చెప్పడానికి లేదా ఖచ్చితంగా పని చేయమని చెప్పడానికి మనం ఈ ప్రాసెస్ అంటే ఈ విధంగా మనం హెల్పింగ్ వర్బ్స్ని వాడుతాము. రైట్. ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్, యూ షల్ నాట్ టెల్ లైస్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? యూకి యాక్చువల్గా విల్ రావాలి, బట్ ఏమొచ్చింది ఇక్కడ? షెల్. యూ షల్ నాట్ టెల్ లైస్ అంటే నువ్వు అబద్ధాలు ఆడకూడదు. రైట్. ఇక్కడ రిస్ట్రైన్డ్ అంటే కంట్రోల్ చేయడం. నువ్వు అబద్ధాలు ఆడకూడదు అని ఖచ్చితంగా అతనికి నొక్కి చెప్పడం. రైట్. కంట్రోల్ చేయడానికి. అండ్ షీకి కూడా మళ్ళీ ఏం వాడాం? షెల్ వాడాం. షీ షెల్ ఒబే మై ఇన్స్ట్రక్షన్స్. ఇదేంటి? కమాండ్, ఆజ్ఞ. అంటే మనం ఆజ్ఞాపిస్తున్నప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ఇక్కడ షీకి అపోజిట్ హెల్పింగ్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్ అనేది మనం వాడాం ఇక్కడ. రైట్. యూకి మళ్ళీ షెల్. యూ షెల్ బి గివెన్ ఏ ప్రెజెంట్ ఇఫ్ యూ స్టాండ్ ఫస్ట్ ఇన్ యువర్ క్లాస్. అంటే నీవు క్లాస్లో ఫస్ట్ వస్తే ఏమి ఇస్తాం? ఒక ప్రెజెంట్, ఒక గిఫ్ట్ అనేది ఇస్తాం. ఏం చేస్తున్నాం ఇక్కడ? ప్రామిస్ చేస్తున్నాం. అంటే ఖచ్చితంగా నువ్వు ఇది సాధిస్తే అది ఇస్తాము అనే మనం ఒక ప్రామిస్ అనేది చేస్తున్నాము, అంటే ఖచ్చితంగా తెలపడం. రైట్. అండ్ హీ షల్ బి టేకెన్ టు హాస్పిటల్ ఇఫ్ హీ డస్ నాట్ టేక్ ద మెడిసిన్స్ ప్రాపర్లీ. రైట్. అతను మెడిసిన్స్ ప్రాపర్గా తీసుకోకపోతే ఏమవుతుంది? అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇదేంటిది? ఇక్కడ వార్నింగ్. అంటే మనం అతనికి వార్నింగ్ ఇస్తున్నాం. అంటే ఒకవేళ అది చేయకపోతే ఇది చేస్తాము అని ఖచ్చితంగా నొక్కి చెప్పడం. రైట్. అండ్ హీ షల్ నెవర్ కమ్ హియర్ అగెయిన్. అతడి ఇక్కడికి మళ్ళీ ఎప్పటికీ రాడు. రిస్ట్రైంట్ అంటే మళ్ళీ ఇక్కడ కంట్రోల్. రైట్.
ఐ వోంట్ ఫర్గెట్ వాట్ యూ హ్యావ్ టోల్డ్ మీ. మళ్ళీ ఇక్కడ చూడండి, ఐకి ఏమొచ్చింది, విల్ నాట్ వచ్చింది. యాక్చువల్ యాజ్ పర్ ద గ్రామర్ షెల్ రావాలి, బట్ ఇక్కడ విల్ నాట్ వచ్చింది. ఐ వోంట్ ఫర్గెట్ వాట్ యూ హ్యావ్ టోల్డ్ మీ. నేను ఎప్పటికీ మర్చిపోను, నువ్వు ఏదైతే చెప్పావో అది ఎప్పటికీ మర్చిపోను అని ఏంటి ఇక్కడ ప్రామిస్ వాగ్దానం చేయడం. ఐ విల్ వర్క్ హార్డ్ టిల్ అచీవ్ విక్టరీ. రైట్, నేను కష్టపడతాను ఎప్పటివరకు, నేను విజయం సాధించే వరకు. ఇంటెన్షన్ అంటే అతడి యొక్క ఉద్దేశాన్ని తెలుపుతున్నాడు, ఇది సాధిస్తానని ఉద్దేశాన్ని ఖచ్చితంగా తెలుపుతున్నాడు. వి విల్ టీచ్ యూ ఎ లెసన్. రైట్, అంటే నువ్వు చెప్పినట్టు వినకపోతే వి విల్ టీచ్ యూ ఎ లెసన్ అంటే ఒక థ్రెట్, భయపెట్టడం లేదా వార్నింగ్ ఇవ్వడం. సో ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇఫ్ యూ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్వర్షన్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్, సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఆ సెంటెన్స్ అనేది ఖచ్చితంగా చేయమని చెప్పడానికి రైట్ నొక్కి చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని అది ఇది రాంగ్ ఇచ్చాడు గ్రామటికల్గా తప్పు అని మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఏమంటాము అంటే కలర్డ్ ఫ్యూచర్ అంటాము. అంటే యాజ్ యూజువల్గా వస్తే మాత్రం దాన్ని కలర్లెస్ ఫ్యూచర్ అంటాము. రైట్, సో కమింగ్ టు ద నెక్స్ట్ ఫ్రేజ్, గోయింగ్ టు. సో గోయింగ్ టు ఈజ్ నౌ ఇంక్రీజింగ్లీ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పర్పస్, డిటర్మినేషన్, ప్రాబబిలిటీ అండ్ సర్టెనిటీ. అంటే మనం నవడేస్ అంటే ఈ రోజుల్లో గోయింగ్ టు అనే ఫ్రేజ్ని చాలా ఎక్కువగా వాడుతున్నామని చెప్తున్నాడు. ఎందుకోసము అంటే టు ఎక్స్ప్రెస్ ద పర్పస్, మన యొక్క ఉద్దేశాన్ని తెలపడానికి కానీ, లేదా డిటర్మినేషన్ మన యొక్క నిర్ణయాన్ని తెలపడానికి కానీ, ప్రాబబిలిటీని అంటే అవి అయ్యే సూచనలు ఏవైతే ఉంటాయో దాన్ని ప్రాబబిలిటీ ఆర్ పాసిబిలిటీ అంటాము. రైట్, అండ్ సర్టెనిటీ అంటే ఖచ్చితత్వాన్ని రైట్ ఖచ్చితంగా చేస్తాము అని తెలపడానికి గోయింగ్ టు అనే ఫ్రేజ్ని మనం వాడుతున్నాం. సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్స్ హియర్. ఐఎమ్ గోయింగ్ టు లెండ్ యూ ద మనీ. ఐ అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్ట్, యామ్ అంటే హెల్పింగ్ వర్బ్. సో మళ్ళీ ఇక్కడ గోయింగ్ టు అనే ఫ్రేజ్ వచ్చింది. లెండ్ యూ ద మనీ అంటే నేను అప్పుగా డబ్బులు ఇస్తాను అని చెప్తున్నాడు. రైట్, ఎవరికి, నీకు, నేను నీకు అప్పుగా డబ్బులు ఇస్తాను. రైట్, ఇక్కడ ఏంటి గోయింగ్ టు అంటే ఇవ్వబోతున్నాను అన్నట్టు. దీని అర్థం ఏంటి అంటే ఐఎమ్ గోయింగ్ టు లెండ్ యూ ద మనీ, నేను నీకు డబ్బులు ఇవ్వబోతున్నాను అంటే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఆ వర్క్ అనేది ఆ క్రియ అనేది కంప్లీట్ కాలేదు. సో ఇది జరగబోతున్న చర్య, అందువల్ల ఇది సింపుల్ ఫ్యూచర్ అవుతుంది. ఏమవుతుంది, సింపుల్ ఫ్యూచర్లో కూడా మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ దే ఆర్ గోయింగ్ టు లెర్న్ రష్యన్. వాళ్ళు ఏం నేర్చుకోబోతున్నారు, రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు లెర్న్, వారు రష్యన్ లాంగ్వేజ్ని నేర్చుకోబోతున్నారు. అంటే నేర్చుకోవడం అనేది కాలేదు కాబట్టి అది ఫ్యూచర్. దట్ హౌస్ ఈజ్ గోయింగ్ టు బి పుల్ డౌన్, ఆ ఇల్లు అనేది ఏం చేయబోతున్నారు, కూల్చబోతున్నారు. రైట్, ఆ వర్క్ అనేది కాలేదు. బట్ ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటి అంటే సింపుల్ ఫ్యూచర్లో యాక్చువల్గా మనకి షెల్ ఆర్ విల్ అనే హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. రైట్, ఆక్సిలరీ వర్బ్స్. బట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది, సింపుల్ ప్రెజెంట్లో వచ్చే ఆక్సిలరీ వర్బ్స్ వచ్చాయి ఇక్కడ, అది డిఫరెన్స్. బట్ దీని తర్వాత మనకి గోయింగ్ టు అని వస్తేనే అది సింపుల్ ఫ్యూచర్ సెంటెన్స్ అవుతుంది. ఒకవేళ గోయింగ్ టు అనే ఫ్రేజ్ లేదనుకోండి అది రాంగ్ అవుతుంది. రైట్, అది మనం గుర్తుంచుకోవాలి. లేదంటే ఆ సెంటెన్స్ని మనం అంటే రాంగ్గా టిక్ చేస్తే మిస్టేక్ అవుతుంది. కమింగ్ టు సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్. In general speaking, there is hardly any difference between shall or will, and normally will is used with all. Now let us use this rule in a various forms of sentences. అంటే మనకి నార్మల్గా నవడేస్ ఏం జరుగుతుంది, స్పోకెన్ లాంగ్వేజ్లో will అనేది కామన్గా యూజ్ చేస్తున్నాం. రైట్, బట్ కమింగ్ టు ద గ్రామర్ written format shall and will we are following, but in a spoken format will is common nowadays. Right, coming to the assertive sentence structure, it is subject, will or shall, and verb first form, V1 form. So she will write a letter, subject, helping verb, write V1 a letter. Right, నెగిటివ్ సెంటెన్స్ అంటే మళ్ళీ ఏమవుతుంది, నాట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. దేని తర్వాత అంటే ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత. రైట్, అంటే మనం షెల్ ఆర్ విల్ని మనం ఒకటి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే దీన్ని మోడల్ వర్బ్స్ అని కూడా అనొచ్చు. రైట్, అండ్ ఇంట్రాగేటివ్ అంటే ఈ ఆక్సిలరీ వర్బ్స్ని మళ్ళీ ఏంటి సబ్జెక్ట్ కంటే ముందుగా వస్తాయి. విల్ షీ రైట్ ఏ లెటర్. రైట్, విల్ అనేది ముందు వస్తుంది, తర్వాత సబ్జెక్ట్, మళ్ళీ V1 ఆబ్జెక్ట్. ఇంట్రాగేటివ్ నెగిటివ్, సో మళ్ళీ సబ్జెక్ట్ తర్వాత ఏం యాడ్ అవుతుంది, నాట్ అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగా మన సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ని కరెక్ట్గా చూసుకున్నట్టయితే సో ఎలాంటి మిస్టేక్ లేకుండా మనం ఆన్సర్స్ని కరెక్ట్గా టిక్ చేయవచ్చు. రైట్,